ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఈ వారం మనం 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాల్లో అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే, మేషరాశిలో ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ ఏర్పడింది. రవి గురువులు చాలా మంచి కాంబినేషన్ అండి. అయితే ఈ రవి గురువులు ఉండగా 25వ తేదీ నుంచి శుక్రుడు వచ్చి అక్కడ చేరుతున్నాడు. సహజంగా శుక్రుడు ఇప్పుడు ఉన్నది మీనంలో ఉన్నాడు. రవి, మన రాహువు, బుధుడు మరియు కుజుడితో కలిసి ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. అయితే ఈ కుజుడు, శని కుజుడు కలిసి కుంభంలో ఉండగా ఆయన 24వ తేదీ నుంచి మారిపోతున్నాడు. సో ఈ వారంలో కుజుడు మరియు అదేవిధంగా శుక్రుడు మారుతున్నారు. బుధుడు ఎలాగో వక్రించున్నాడు మీన రాశిలో. అయితే ఈ కాంబినేషన్స్ని బట్టి మనకి చూసుకున్నట్లయితే కన్యారాశిలో కేతువు, కుంభంలో శని ఉన్నాడు. వీటిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి వాటిలో బాగా కలిసి రానుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. ఏ పరిహార మార్గాలు చేసుకోవాలో కూడా చెప్పుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ రాస్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు. ఇది చాలా గొప్ప విషయం. దీనివల్ల ఏమిటండి బెనిఫిట్? ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో, ఆధ్యాత్మిక వాటిల్లో అద్భుతమైనటువంటి వాటికి వెళ్తారు. ఇందులో ఎటువంటి సందేహము లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ దీంతో పాటు ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ కాంబినేషన్ వల్ల మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ ఈ చతుర్థాధిపతి కొంచెం రాహుతో ఉన్నందుకు వాహన, గృహ సంబంధించినటువంటి విషయాల్లో ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్పీడ్గా వెళ్ళడం ఇట్లాంటివి చేయకండి వాహనం మీద. చతుర్థాధిపతి అష్టమంలో ఉన్నాడు రాహుతో కలిసి. సో కొంచెం జాగ్రత్తగా. ఏమైపోతుంది, మహా అంటే 10 నిమిషాలు ఆలస్యం అవుతుంది. ఒక 80లోనో 100లోనో వెళ్ళాల్సింది ఒక 60లో వెళ్ళాము. ఏమైపోయింది? 10 నిమిషాలే తేడా వస్తుంది మీకు. మహా అంటే ఒక 15 నిమిషాలు తేడా వస్తుంది. కానీ ఒకసారి ఒక తప్పిదం జరిగింది, మీకు కావచ్చు, ఎదుటి వ్యక్తికి కావచ్చు, మళ్ళీ దాన్ని మనం వెనక్కి తీసుకురాలేం. కాబట్టి దయచేసి ఈ కాంబినేషన్ నడుస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ సెకండ్ లార్డ్ బుధుడు అష్టమంలో నీచబడి కుజుడితో కలిసి సెకండ్ హౌస్లో కేతు ఉండి, ఇది కొంచెం బిజినెస్ రిలేటెడ్ మ్యాటర్స్ విషయంలో ఇబ్బందిని ఇస్తుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే కొంత పార్ట్నర్స్ నుంచి వచ్చేటువంటి స్ట్రెస్ కొంచెం తగ్గుతుంది కుజుడు మారడం వల్ల. కాకపోతే ఆధ్యాత్మిక యోగము, పుణ్యక్షేత్ర యోగాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ద్వారా కలిగేటువంటి శుభ ఫలితాలు ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని ఇస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే సప్తమ శని ఉండడం వల్ల ఏమిటంటే, ఇక్కడ కొద్దిగా ఈ వివాహ నిర్ణయాల విషయంలోని కొంచెం స్లో అవుతూ ఉంటాయి పనులు. కాకపోతే సంతానం పొందుదాం అనుకునేటువంటి వారికి, రాజకీయ నాయకులకి, ఆధ్యాత్మికమైనటువంటి వాటిల్లో ఉండేటువంటి, అంటే ఆధ్యాత్మికమైన పరిసరాల్లో ఆధ్యాత్మికమైన చింతన చేసేటువంటి వారికి, సంతానం పొందాలని ప్రయత్నం చేసేటువంటి వారికి, రాజకీయ నాయకులకి, ఉపాసనలు తీసుకునేటువంటి వారికి, మంత్ర సాధన చేయాలనుకునేటువంటి వారికి ఈ వారం చాలా చాలా అనుకూలంగా ఉంది. ఇన్వెస్ట్మెంట్స్కి కూడా చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు సింహం వారికి, సింహలగ్నం వారి, సింహరాశి వారికి. ఇక మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటి? చక్కగా మీరు సూర్య నమస్కారాలు చేసుకుంటూ దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి. దత్తుణ్ణి మీరు నమస్కరించుకోండి. సూర్య అనుగ్రహం మీరు పొందుతారు. దాని ద్వారా ఏమవుతుందంటే, మీకు ఈ రెగ్యులర్గా చేసేటువంటి ఆరాధన వేరు, శుభగ్రహాలు కలిసి ఉన్నప్పుడు చేసేటువంటి ఆరాధన వేరు, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక గొప్ప కాంబినేషన్, అంటే గొప్ప ఇది ఇస్తుంది, రిజల్ట్ ఇస్తుంది శుభగ్రహాలు కలవడం ద్వారా. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన నేను చెప్పాను ఎలాగో. కాకపోతే కొంచెం
కుజ రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తే ఈ యాక్సిడెంట్ ప్రోన్స్ ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి. మనం లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి కూడా చెప్తూనే ఉన్నాం. ఫిబ్రవరి వచ్చినప్పటి నుంచి బాగా పెరుగుతుంటాయి ఇబ్బందులు అనేటువంటిది. అయితే ఎందుకు అంటే కారణం శని కుజులు కలయిక, దాని తర్వాత కుజరాహువుల యొక్క కలయిక. మరి జన్మజాతకం లేదండి, ఇప్పటివరకు మీరు వార ఫలాల్లో ఫలానా లగ్నం ఫలానా రాశి అని చెప్పారు, నాకు జన్మజాతకం లేదు ఎలాగా అంటే నేను చెప్పేది ఒకటే, ఈ కాంబినేషన్ ఏర్పడినప్పుడు జాతకం తెలియని వాళ్ళు కూడా చేయవలసిన రెమెడీ ఏమిటి? ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు దగ్గరలో ఆలయాలు ఉన్నాయి, చక్కగా వెళ్ళి ఆలయానికి అక్కడ రావి చెట్టు ఉండేటువంటి ఆలయాలు ఉంటాయి, రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటివి, అటువంటి ఆ యొక్క వృక్షములు ఆ శివకేశవులు ఉంటారు, బ్రహ్మ విష్ణు రుద్రులు సమానంగా చెప్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ఇంట్లో నుంచే ఒక రాగి చెంబులో, కాకపోతే మామూలు చెంబు అయినా పర్లేదు, గ్లాస్ అయినా పర్లేదు, అందులో నీరు, అందులో కొంత పసుపు కుంకుమ గంధం కలిపిన నీటితో వాటి చుట్టూ ప్రదక్షిణం చేసి వాటి మీద ఆ సర్పము ప్రతిష్ఠ చేసిన ఉంటాయి అక్కడ, వాటి మీద అభిషేకంగా వెయ్యండి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే న్యాచురల్గా మనకి గోచారంలో సర్ప దోషం ఏర్పడుతుంది. కుజరాహువులు కాంబినేషన్ ఈజ్ ఆల్సో సర్పదోషం, శని కుజ ఈజ్ ఆల్సో సర్పదోషం. మీ పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటి సర్పదోషము గోచారంలో జరిగినప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది ఎవరికైనా సర్పదోషం ఉన్నవాళ్ళు. అవన్నీ నాకు తెలియదు, అసలు జాతకమే లేదండి, ఇంకెక్కడ సర్పదోషం చూసుకోవాలనుకునేటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది చేయగలిగితే మీకు ఎటువంటి అకాలంగా వచ్చే ఇబ్బంది రాదు. చాలా సింపుల్ రెమెడీ, దీనివల్ల మీకు పెద్దగా ఖర్చు అయ్యేదే ఉండదు, కానీ ఫలితం బాగుంటుంది, మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇక రెండవది ఏంటంటే, మీకు అలాంటి ఈ ఆలయం లేదు మీకు దగ్గరలో, నవగ్రహాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి చక్కగా కుజుడు రాహు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఒకటి. ఇక మరొక విషయం ఇక్కడ ఏమిటి అంటే, ఈ యొక్క ఈ శని కుజరాహువులు ఉండే నవగ్రహాలు కూడా లేవనుకుందాం కాసేపు, అంటే దగ్గరలో లేవు, వేరే ఏదో దేశంలో ఉన్నాం అనుకోండి, అప్పుడు మీరేం చేయండి అంటే మీరున్న ప్రదేశంలోనే 2 దీపాలు వెలిగించుకోండి, ఒకటి కుజుడికి ఒకటికి రాహుకి అనుకోండి. ఓం కుజాయ నమః ఓం రాహవే నమః అని కూడా అనుకోవచ్చు. ఒక 10 నిమిషాలు అనుకోని ఆ 2 దీపాలు దండం పెట్టుకుంటే కుజరాహువులు కలయిక ద్వారా మీకు వచ్చేటువంటి ఇబ్బంది రాదు. గోవులకు గనక ఏదైనా తినిపించాలి అనుకుంటే బెల్లము క్యారెట్లు తినిపించండి. ఇది ప్రధానంగా అందరూ చేయవలసిన విషయం. ఎందుకంటే అంతా ఒక యుద్ధ వాతావరణం కానివ్వండి, గొడవలు కానివ్వండి, మత కల్లోలు కానివ్వండి, గందరగోళం కానివ్వండి, అరెస్టులు కానివ్వండి, ఇవన్నీ ఒక 4-5 నెలల ముందు నుంచే మనం ప్రిడిక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే పరాశర మహర్షి చెప్పాడు మనకిది, ఇదేదో మన సొంతం కాదు. పరాశరుడు చాలా స్పష్టంగా చెప్పాడు, అయ్యా కుజశనులు కుజరాహువులు కలిసినప్పుడు ఇటువంటివి వస్తాయని. అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ కలిసినప్పటికీ మన పర్సనల్ చార్ట్లో కనుక బాగుంటే ఏమీ కాదు, అంటే మీ లగ్నం బాగుంది, డోంట్ వరీ, మీకేం అవ్వదు. మీ ధనాధిపతి బాగున్నాడు, ధనానికి ఎటువంటి లోటు రాదు, లోకం ఎలా ఉన్నా కానీ ఏదో రూపంలో. కొంతమంది చూడండి, ఇప్పుడు కరోనాలో కొంతమంది సంపాదించుకున్నారు బాగా, కొంతమంది కరోనాలో ఇబ్బంది పడ్డారు. ఏమిటి, వాళ్ళకి ధనయోగాలు ఉన్న వ్యక్తికి సంపాదన కూడా జరుగుతుంది. అలాగే మీ ప్రయత్నము, మీరు ఏ దిశలో నివసించాలి, మీ సంతాన పరిస్థితి ఏమిటి, మీ వివాహ పరిస్థితి ఏమిటి, మీ యొక్క ఉద్యోగ పరిస్థితులు ఏమిటి, వ్యాపారమా, విదేశమా, స్వదేశమా, ఇన్వెస్ట్మెంట్సా, లేకపోతే మీ లైఫ్ ఎక్కడ టర్నింగ్ అవ్వబోతుంది, ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్లోనే ఉంటాయి. కానీ గోచారము కొంతవరకే ఎఫెక్ట్ మీకు చూపిస్తుంది. కాబట్టి రకరకాల టైటిల్స్ పెట్టేసి భయపెట్టేసేట్టు ఉంటాయి కొన్ని. ఇంకా వాళ్ళ వ్యాపారం వారిది, ఇప్పుడు ఏం చేస్తాం, ఎవరిని ఏమీ అనలేవు. ఇప్పుడు మేము అడిగినా కూడా ఎలా ఉంటుందంటే, ఏమిటంటే ఇలాంటి టైటిల్ పెట్టారు ఏంటంటే జనాలు భయపడతారు కదా అంటే, సార్ కనీసం ఆ మాత్రం టైటిల్ పెట్టకపోతే చూడట్లేదు అంటున్నారు. అందుకని నేను చెప్పేది ఒకటి బాగా అర్థం చేసుకోండి. నా వీడియోల్లో కూడా ఎవరైనా అలాంటి టైటిల్ ఏదైనా వాళ్ళు పెట్టేతే కనుక మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, లోపల వీడియో ఓపెన్ చేసి ఫస్ట్ వినండి, విని అప్పుడు మీరు ఏ జాగ్రత్త తీసుకోవాలో తీసుకోండి. నేను మాత్రం పొరపాటును కూడా ఏదో భయంకరంగా ఏదో అయిపోతుంది ఈ రాశి వారికని ఎక్కడా చెప్పను. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం భయపెట్టేది కాదు, దారి చూపించేది. ఇంకొక విషయం ఏంటంటే, మన జాతకాలు వాస్తులు ఎలా ఉన్నా అమ్మవారిని నమ్ముకొని, మీ స్వశక్తిని నమ్ముకొని, అమ్మవారు నాకుంది, నాకేంటి భయం అని చెప్పి ధైర్యంగా అడుగు వేసేవాడికి అమ్మవారే పక్క నుండి అమ్మలా నడిపిస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఈ పరిహారం చేసుకుంటూ మీ యొక్క పర్సనల్ చార్ట్ కూడా చూసుకొని మీరు అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.